ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఏ టాక్స్. ఇప్పుడైతే కీమా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్ స్టెప్స్తో కీమా బిర్యానీ అయిపోద్ది. డోంట్ స్కిప్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు ఇక్కడైతే రైస్కి అయితే నార్మల్ ప్రొసీజరే అనమాట. ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు మనమైతే కీమా తయారు చేసుకోవడం చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో షాజీరా, జీలకర్ర అండ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకొని పచ్చిమిర్చి అయితే యాడ్ చేయాలి. బాగా రోస్ట్ చేసిన తర్వాత కీమాని అయితే ఇందులో వేసి జస్ట్ ఒక 2 minutes రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నేను మటన్ మసాలా వేయలేదు, అది హెవీగా అనిపిస్తుంది. దాని బదులు నేను గరం మసాలా తీసుకున్నాను. గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా అంతే. బాగా ఇప్పుడు కలుపుకోవాలి. ఒక 2 minutes అలాగా కలుపుకున్న తర్వాత కర్డ్ అయితే యాడ్ చేయాలి. కర్డ్ యాడ్ చేసి కలిపిన తర్వాత టొమాటో అండ్ సాల్ట్ అండ్ మనం డీప్ ఫ్రై చేసి ఉంటాం కదా ఆనియన్స్ గ్రేవీ కోసం, అవి కూడా యాడ్ చేసుకొని ఇంకా అందులో డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కూడా ఈ కీమా దాంట్లో వేసి పుదీనా కొత్తిమీర యాడ్ చేసి ఇంకా విజిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా కీమా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నాకు తెలిసి ఈ కీమా బిర్యానీ అయితే కుకింగ్ రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ స్టెప్స్తో టేస్టీగా అయితే అయిపోద్ది. ఇంకా ఇప్పుడైతే మనం దమ్ అయితే పెట్టేసుకుందాం. దమ్ ప్రొసీజర్ నార్మలే కదా. ఫస్ట్ కీమా వేసి తర్వాత రైస్ని అయితే ఒక లేయర్గా వేసాను. ఇంకా లేయర్గా వేసిన దానిపైన డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ బాదం, జీడిపప్పు అయితే నేను నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నాను. అవి యాడ్ చేసి కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా ఇలాగ 2 layers లాగా చేసుకొని అందులో తర్వాత గీ అయితే పైన యాడ్ చేసి దమ్ అయితే కొంచెం బరువు పెట్టి ఒక 15 minutes పెట్టాను. మీరు ఎప్పుడైనా పులావ్ ట్రై చేశారా అండ్ బిర్యానీ ట్రై చేశారా? పులావ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలాగుంటే కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. అండ్ వీడియోస్ కోసం వస్తే ఈ వర్క్ తర్వాత వీడియోస్ ఒక్కొక్కసారి అన్నీ పర్ఫెక్ట్గా రావు. కాకపోతే ఐ షుడ్ ట్రై టు బెస్ట్ అనమాట. బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ అలా ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను దమ్ పెట్టేసాను అని చెప్పాను కదా, దమ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. కీమా అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడానికి నేను ఇక్కడ మా మామ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా, ట్రై చేశాను అనమాట. ఇంకా సండే వీళ్ళు కూడా టేస్ట్ చేస్తారన్నట్టుగా బాగా వచ్చింది. నేను అంత పర్ఫెక్ట్ చెఫ్ అయితే కాదు, బట్ చేయగలను ఇంకొకరు తినేటట్టుగా. అది మాత్రం హోప్ఫుల్గా చెప్తున్నాను. ఎన్ఏ టాక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. వ్యూస్ అయితే వస్తున్నాయి షార్ట్ వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీ రెసిపీని ట్రై చేయండి. బాయ్ బాయ్ గాయస్, టేక్ కేర్, సీ యూ అగైన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎన్ఏ టాక్స్.